శాస్త్రి గారు, ఇలాంటి ఉత్కృష్టమైన కార్యక్రమంలో చాలా పరిమితమైన మందికే ఆహ్వానాలు అందుతున్నాయి కదా, అందులో ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రాణాలు వదిలిన కుటుంబాలకి, లేకపోతే ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఈ మొమెంటమ్ని కొనసాగిస్తూ వస్తున్న చాలామంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి కదా. అందాయి. ఇప్పుడు మళ్ళా మనం కూర్చుని ఎవరికి వాళ్లకు వారికి అందాయా వీరికి అందాయా అని చూడటం అనేది ఆ విషయము సందర్భము కాదు. ఇది మొత్తం జాతి పండుగ వాతావరణం. అవాళ అయోధ్య ఒక చిన్న నగరం అయితే ఇవాళ మొత్తం భారతదేశమే అయోధ్య అయిపోయింది. అవును. అందుకని అయోధ్య జరుగుతున్నది అంటే మనందరం ఇప్పుడు మనం జరుగుతున్నామంటే మనం మీరు అన్నట్టుగా స్వామివారు అన్నట్టుగా మనం పాల్గొంటున్నట్టే. అవును. అందుకని మళ్ళా అక్కడ ఫిజికల్గా అక్కడ ఉన్నామా లేదా అని అన్నదానికన్నా ఇది మొత్తం జాతి అందరూ కలిసి ఇంతకుముందు ఇన్నేళ్లుగా జరిగినటువంటి పోరాటంలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ జన్మ చరితార్థమయ్యేట్టుగా అద్భుతమైన వాతావరణం కనపడుతున్నది. అది చూడగలగటం అనేదే వాళ్ళు జన్మలు ధన్యమైనట్టు ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరిని పిలిచారు ఎవరిని పిలవలేదు అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం కాదు.